తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం తుది అంకానికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో గెలుపొందిన అభ్యర్థులు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం అత్యంత కీలకమైన మేయర్లు, చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు వ్యూహాల్లో మునిగిపోయాయి. ముఖ్యంగా హంగ్ ఏర్పడిన చోట్ల అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో జూమ్ మీటింగ్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. క్యాంపుల నుంచి అభ్యర్థులు నేరుగా ఎన్నికల కేంద్రాలకు చేరుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మెదక్ నుంచి మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రీజ. ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి మెదక్ వ్యాప్తంగా 19 మున్సిపాలిటీలకైతే ఆల్రెడీ ఇప్పటికే అన్ని మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని పార్టీల గెలుపొందిన అభ్యర్థులను అయితే ఇప్పటికే క్యాంపులకు తరలించడం జరిగింది. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం కూడా మున్సిపల్ చైర్మన్ చూసినట్టుంటే ఒక 6 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది, ఇంకో 6 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 7 మున్సిపాలిటీల్లో అయితే హంగ్ ఏర్పడేది. జైరాబాద్, ఇస్నాపూర్, కోహీర్ రిలేషన్, మెదక్, నర్సాపూర్ ఈ మున్సిపాలిటీలు హంగ్ రావడంతో ఇవి ఉత్కంఠభరితంగా సాగుతాయని కూడా చెప్పవచ్చు. ఎవరు అధికారం ఎవరికి వైస్ చైర్మన్ వరించను, ఎవరికి వైస్ చైర్మన్ వరించను అనేది చెప్పవచ్చు. ఇప్పుడు మిగతా మున్సిపాలిటీలో మాత్రం సంగారెడ్డిలో మాత్రం ఇప్పటికే సంగారెడ్డి కళాశాల పట్టణాల్లో మాత్రం ఇప్పటికే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అయితే ప్రకటించడం జరిగింది. ఇక జిల్లారం ఈరోజు ముఖ్యంగా చూసినట్టుంటే మెదక్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న విధంగా ఉంది. ఇక్కడ ఎవరు కైవసం చేసుకునే పరిస్థితి సందిగ్ధం నెలకొంది. ఇక ఇస్లాపూర్ పరిస్థితి కూడా సందిగ్ధమైన పరిస్థితి నెలకొంది. అక్కడ ఇప్పుడు చూసినట్టుంటే బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా నమోదు చేసుకోవడం జరిగింది. అతను కూడా ఎవరికి ఓటేస్తారనే అన్న విషయం కూడా సందిగ్ధ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. శ్రీజా, మొత్తానికైతే ఇటు హుస్నాబాద్, నారాయణ్ ఖేడ్, ఆందోళన్ ఏకపద్ధతితోనే మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకొని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మల్లారెడ్డి.